హలో గైస్, మనకి ఇండియన్ బ్యాంక్ వాళ్ళైతే ఒక ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ట్రైనింగ్ కి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా మీ ముందుకైతే ఈ జాబ్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఎలాంటి అప్లికేషన్ అయితే తీసుకోవట్లేదు వాళ్ళు. ఇక్కడ మీకు వర్డ్ ఎక్సెల్ అంటే ఎంఎస్ వర్డ్ ఎక్సెల్, సో ఇలాంటి టాలీ ఇలాంటి బేసిక్ గా మీకు వచ్చిన ఎవరైనా సరే డెఫినెట్లీ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ ప్రతిదీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. గైస్, మనకి ఇండియన్ బ్యాంక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే మనకి వీళ్ళు ఒక ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మెయిన్లీ మీకు ఇండియన్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఇండియన్ బ్యాంక్ వాళ్ళు మీకు ఈ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ కేస్ ఎవరికైనా ఫేక్ అని అనిపిస్తే ఒకసారి మీరు ఇది డైరెక్ట్ గా గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు డెఫినెట్లీ వస్తుంది. అండ్ మనకి ఇండియన్ బ్యాంక్ లోగో కూడా అయితే మనకి వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్లీ మనకి ఈ నోటిఫికేషన్ అయితే మనకి వెస్ట్ బెంగాల్ నుంచి అయితే రిలీజ్ చేశారు. వాళ్ళ అడ్రస్తో సహా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా కనుక్కోండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ పెట్టే ప్రతి వీడియోస్ అనేవి ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. చూసిన ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసాక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే డెఫినెట్లీ వీళ్ళ మెయిల్కి అయితే మీరు మెసేజ్ కూడా చేయొచ్చు. వాళ్ళు మనకి మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. 6 డిసెంబర్ వరకు అయితే మనకి అప్లికేషన్ లాస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు. సో ముందుగా మీరు ఇక్కడ ఏజ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మీకు 22 ఇయర్స్ నుంచి మనకి 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ ఇండియన్ బ్యాంక్ ట్రైనింగ్ పోస్ట్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మీకు బిఎస్డబ్ల్యూ కానీ బిఏ కానీ బీకామ్ వాళ్ళు, ఇంకా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇంకా అకౌంటింగ్ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్నా సరే డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు అయితే దీనికైతే యూస్ఫుల్ అయితే అవుతారని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్, మీకు మెయిన్గా స్కిల్స్ ఏమేమి కావాలంటే మీకు లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు మీరు ఆంధ్ర కానీ తెలంగాణ వాళ్ళు చూసుకున్నట్టు మనకి ఇక్కడ స్పోకెన్ అండ్ రిటర్న్ అంటే మీకు మాట్లాడడం అండ్ మీకు రాయడం లోకల్ లాంగ్వేజ్ రావాలని చెప్తున్నారు. సో ఇన్ కేస్ మీకు ఆంధ్ర కానీ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే మ్యాక్సిమం లోకల్ లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడుతాం కాబట్టి ఖచ్చితంగా తెలుగు వచ్చిన వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫ్లూయెన్సీ ఇన్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే ఒకటి రావాలని చెప్తున్నారు. ఎడిషనల్ క్వాలిఫికేషన్ టెక్నికల్ స్కిల్స్ మీకు ఇక్కడ thumbnail లో చూపించాం కదా, మనకి ఇక్కడ వర్డ్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ అని సేమ్ ఇక్కడ అవే చూపిస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ పెట్టేవి అసలు ఎటువంటి ఫేక్ అయితే పెట్టను గైస్. thumbnail ఒకటి చూపించే వీడియో ఒకటి అలాంటివి అయితే ఏమి మ్యాక్సిమం నేనైతే పెట్టను అసలు. ఇక్కడ మీకు టెక్నికల్ స్కిల్స్ అయితే మనకి ఎంఎస్ ఆఫీస్లో వర్డ్ ఎక్సెల్ టాలీ ఇంటర్నెట్ స్కిల్స్ ఇన్ టైపింగ్ లోకల్ లాంగ్వేజ్. సో మీకు ఈ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. అండ్ ఇంకా మనకి టైపింగ్ స్కిల్స్ అని మ్యాక్సిమం మీకైతే ఇంగ్లీష్ అయితే ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. మెయిన్గా శాలరీ పరంగా మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ శాలరీ అనేది 20,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకా మన వాళ్ళు ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో టోటల్గా మీరు పర్ మంత్కి చూసుకుంటే మీకు 27,500 రూపీస్ మీకు మంత్ శాలరీ అయితే వస్తుంది. ఇంకా మన వాళ్ళు పెర్ఫార్మెన్స్ బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా వాళ్ళు ఇస్తారని చెప్తున్నారు. అండ్ ఇంకా మనకి మొబైల్ అలవెన్స్గా పర్ పర్ మంత్కి మీకైతే 10 రూపీస్ ఇస్తారు. సో చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు డెఫినెట్లీ అప్లై చేసుకోండి. ఎలాగో మీకు ఎలాంటి అప్లికేషన్ తీసుకోలేదు, కంప్లీట్గా ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు అక్కడ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఎంగేజ్ ఇన్ ది కాంట్రాక్చువల్ బేసిస్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్. సో మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీరు సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు 3 ఇయర్స్ కాంట్రాక్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఒకసారి మీరు చూసి మీరైతే అప్లై చేసుకోండి. ఈ ఫామ్ అంటే మీ అప్లికేషన్ ఫామ్లో మీరు ఏమేమి వాళ్ళకి సబ్మిట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఒకసారి, మనకి అప్లికేషన్ షాల్ అప్లై ఫర్ ది ఫుల్ డీటెయిల్స్, నేమ్ అండ్ విత్ ఫోటో, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఫోన్ మొబైల్ నంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విత్ పాస్పోర్ట్ విత్ ఫోటోగ్రఫీ ఆఫ్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ పోస్ట్ అప్లైడ్. సో కంప్లీట్లీ ఇవన్నీ మీరైతే అప్లై చేసుకోవడానికి కావాలని చెప్తున్నారు. సో అన్నీ ఒకసారి మీ దగ్గర చూసి అన్ని కరెక్ట్గా ఉన్నాయో అన్ని వెరిఫై చేసుకుని మీరైతే అప్లోడ్ చేయండి. ఇంకా నెక్స్ట్ అండ్ ఫ్రెండ్స్, మెయిన్గా మీరు అసలు ఇది వాళ్ళకి ఎలా పంపించాలని చాలా మంది డౌట్ అయితే ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి రిలవెంట్ సర్టిఫికేట్స్ టు సెండ్ బై పోస్ట్. సో మీరు ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పాం కదా, పాస్పోర్ట్ ఫోటో అని, కరస్పాండ్ అడ్రస్ అని. సో ఇవన్నీ మీరు వాళ్ళకి ఒక పోస్ట్ రూపంలో వాళ్ళకి పంపించాలని చెప్తున్నారు. అది మీరు ఎవరికి పంపించాలంటే మనకి ది డైరెక్టర్ ఇండియన్ బ్యాంక్ అని మనకి ఫస్ట్ ఫ్లోర్ సో మున్సిపాలిటీ కంప్లీట్ మనకు ఒక అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్కి మీరు ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్ ద్వారా మీరైతే వాళ్ళకి పంపించాలని చెప్తున్నారు. గైస్ ఇక మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఒకసారి మీరు చూసి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ జెన్యున్గా ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్గా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు ముందుగా కావాలనుకుంటే ఎవరైనా సరే ఫ్రీగా, అది కూడా డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అందులో జాయిన్ అవ్వండి. మీరు ప్రతిరోజు మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను.